హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మటన్ పలావ్ అండి. మంచి ట్రెండ్ అవుతుంది కూడా ఈ మటన్ పలావ్. మీకు ఎంత సింపుల్‌గా చేయొచ్చో తెలుసా ఈ మటన్ పలావ్? పెద్దగా మసాలాలు కూడా అవసరం లేదండి. మీరు అంత సింపుల్‌గా చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా చిటికెలో చేయొచ్చు. సింపుల్‌గా ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మటను, హాఫ్ కేజీ రైస్‌తో నేను మీకోసం సింపుల్‌గా చెప్తానండి. అది కూడా మీకు అర్థమయ్యేలా. మీకు ట్రెండ్ అవుతుంది కదా! హోటల్‌లోనే బావుంటుందనుకునేవారు ఈ వీడియో చూడండి. మీరు అంతకంటే బాగా చేస్తారు. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. చిట్టి ముత్యాలు కానీ, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. మామూలుగా బీపీటీ రైస్ కానీ ఏదైనా తీసుకోండి. కాకపోతే మాత్రం 1 అవర్ నానబెట్టేసేయండి. దీనికి పెద్దగా కొలత కూడా అవసరం లేదు. తర్వాత మటన్ వచ్చేసి 25-35 గ్రాముల వరకు ముక్క కొట్టియండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది కూడా లేత మటన్ అయ్యేలా చూసుకోండి. తర్వాత వచ్చేసి 20 గ్రాముల ఆయిల్ పోసేసి కుక్కర్ తీసుకున్నానండి. ఈ మసాలాలు వాడండి అందులో. చెక్క గాని, లవంగ, ఇలాచి, బిర్యానాకు, స్టార్ పువ్వు, షజీరా ఇవేసేయండి అందులో. ఇవేసేసిన తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 30 గ్రాముల వరకు. అంటే నేను కొంచెం స్పైసీ తక్కువ తింటానండి. కాబట్టి కొంచెం తక్కువేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీ పెంచుకునే వాళ్ళైతే 30 గ్రాముల నుంచి 40 గ్రాములైతే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అది కూడా ఇలా కట్ చేసి వేసేయండి. కట్ జేసి వేసిన తర్వాత దీనికి ఒక విషయం గ్యాస్ అనేది కాస్త స్లోగా ఉండాలండి. ఇంకొక విషయం ఎర్రటి ఉల్లిగడ్డ. చిన్న ఉల్లిగడ్డ ఉంటే పర్వాలేదండి. నా దగ్గర చిన్న ఉల్లిగడ్డ అందుబాటులో లేదు కాబట్టి కాస్త మీడియం సైజు ఉల్లిగడ్డ దొరికింది. దాంట్లో నేను 4 ముక్కలు చేశానండి. ఉల్లిగడ్డ ఎంత తీసుకోవచ్చంటే ముప్పావు కేజీ వరకు తీసుకోవచ్చండి. అదేంటి అంత ఎక్కువనంటే లేదండి. పలావ్‌కు మీకు ఉల్లిగడ్డ ఎంత ఎక్కువుంటే అంత టేస్ట్ ఒస్తుంది. ఆ ఉల్లిగడ్డ, ఆ ముక్క, ఆ రైసు చాలా బాగా కుదురుతుందండి. అందుకే ఉల్లిగడ్డ అనేది కాస్త ఎక్కువేయాలి. పలావ్‌లో మెయిన్ టేస్టు ఈ ఉల్లిగడ్డే అండి. ఆ తర్వాత వచ్చేసి కాస్త మగ్గుతూ పెట్టాలిగ. మనం దాదాపుగా ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు మగ్గుతూనే ఉండాలి. పావుగంట వరకు మటన్ బయలుపెడితే మాత్రం మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి మటన్ పలావు. మంచి ట్రెండ్ అవుతుంది కూడా. మీరు ఎంతో పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నానండి. చూడండి ఈ విధంగా మటన్ పూర్తిగా కలర్ అనేది మారిపోవాలి. అప్పటి వరకు మీరు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ఇందులో కస్తూరి మేతి కొంచెం వేసేయాలండి. అది కూడా కొంచెం మరీ ఎక్కువేయొద్దండి. మెయిన్ కస్తూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేదొస్తుంది. కొంతమంది కస్తూరి మేతి వాడరు. కానీ వాడి చూడండి చాలా అంటే చాలా బావుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక జాజికాయ దంచి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. ఒక జాజికాయ దంచి ఇందులో వేసేయాలి. జాజికాయ దంచి ఎయడం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. ఆ తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసేయాలి. సాల్ట్ కూడా ఫస్ట్ ఎయాలండి. కొంతమంది లాస్ట్‌లో వేస్తారు సాల్టు. సాల్ట్ లాస్ట్‌లో వేస్తే ఏమవుతుందంటే ముక్కకు అనేది సాల్ట్ పట్టదు. అందుకే ఫస్టే వేసుకోవాలి. ఇ కొంతమంది ఏమనుకుంటారంటే సాల్ట్ వేస్తే అంటే ముక్క ఉడకదేమనుకుంటారు గానీ అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదండి. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. మీరు ఈ విధంగా నేను చెప్పిన స్టైల్‌లో చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్‌గా పట్టుకుంటే మాత్రం ఇంకా చాలా బావుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు వేసుకోండి. 50 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసేయండి. ఈ విధంగా. నేను నా వీడియోలో పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. కాకపోతే ఓపికతో చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా పలావ్ మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో పావు కేజీ టొమాటా అది కూడా మంచి ఎర్రటి టొమాటా తీసుకున్నాను. పావు కేజీ టొమాటా ఈ విధంగా కట్ చేసి నేను అందులో వేసానండి. అందులో వేసి టొమాటా కూడా కాస్త కలపాలి. మీకు జస్ట్ ఒక పావుగంట వరకు ఉడకనివ్వండి మటను. సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక అరపిడికెడు కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసి అందులో వేసేయండి. ఆ తర్వాత వచ్చేసి 120 గ్రాముల పెరుగు తీసుకోండి. పలావ్ అనేది మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. కానీ ఏ పలావ్ టేస్టు ఆ పలావేనండి. ఇప్పుడు మటన్ అనేది చూస్తున్నారుగా కాస్త మగ్గిపోయింది, కాస్త ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటర్ పోసుకోవాలి. వాటరు వాటర్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారండి. వాళ్ళకి నేను పర్ఫెక్ట్‌గా చెప్తాను. మీరు రైసు నానిన తర్వాత అంటే మీరు రైసుకు కొలత నానబెట్టడానికి కొలత అవసరం లేదండి. మామూలుగా కడిగి పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ డబ్బాతో తీసుకున్నారో అదే డబ్బాతో ఒక డబ్బా పూర్తిగా వాటర్ పోసేసి దాంట్లో పావు పోసేయండి సరిపోద్ది. అంటే పూర్తిగా క్లియర్‌గా చెప్పాలంటే లీటర్‌కు లీటరుంబావు. అంటే ఒక లీటర్ తీసుకున్నాం అనుకోండి లీటరుంబావు. అంటే ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి ఒక కేజీ డబ్బా దాంట్లో ఒక పావు పోస్తే సరిపోతుంది అంతే. అంటే ఇప్పుడు
ఒక 500కు 750 ఎంఎల్ ఆ విధంగా ఆ విధంగానండి. ఆ తర్వాత వచ్చేసి రైస్ ఇందులో వేశానండి. వాటర్ బాగా మగ్గిన తర్వాత రైస్ ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పొరపాటేంటంటే వాటర్ కొలత వల్లే రైస్ మెత్తగా కావడం, గట్టిగా కావడం ఇదే జరుగుతుందండి. మెయిన్ అదే కారణం. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో లైట్‌గా నెయ్యి వేశాను. ఒక 20 ఎంఎల్ నెయ్యి వేశాను. నెయ్యి వేసి గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టి నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఎక్కువ కలపడం అవసరం లేదండి దీనికి. ఎక్కువ కలిపితే రైస్ అనేది ఇరిగిపోతుంది. అది కూడా నానిన రైస్ అయితేనే మీకు కొలత అండి. ఒకవేళ నానని రైస్ కొంతమంది ఏం చేస్తారంటే, మామూలుగా నెయ్యిలో వేపి అందులో వేస్తారు. దాని కొలత మరి వేరే తిరుగుంటుందండి. అది కూడా నేను త్వరలో ఒక వీడియోలో చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం అయిన తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టేసి సెకండ్ విజిల్‌కే తీసేయాలండి. సెకండ్ విజిల్‌కి బంద్ చేసేయాలి. బంద్ చేసి ఒక పావు గంట వరకు అలా వదిలిపెట్టేసేయండి. పావు గంట వరకు వదిలిపెడితే మీకు పర్ఫెక్ట్‌గా అవుతుందండి. సెకండ్ విజిల్ రాగానే బంద్ చేసేయండి. మరి మూడో విజిల్ దాకా మరీ అవసరం లేదు. ఎందుకంటే మొత్తం మాడిపోతుందండి. అందుకే సెకండ్ విజిల్‌కైతే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ముక్క కూడా పర్ఫెక్ట్‌గా బయలవుతుందండి. చూడండి ముక్క ఎలా బయలవుతుందో. ఇప్పుడు ఒకసారి ఒక ముక్క తీసి కూడా మీకు చూపిస్తాను. ఇంతేనండి. పలావ్ చేసే విధానం చాలా సింపుల్. కొందరు ఏమనుకుంటారంటే పలావ్‌లో చాలా మసాలా వేస్తారనుకుంటారు కానీ లేదండి. ఇలా చేయండి. మేము కస్టమర్ వచ్చినప్పుడు ఇదే విధంగా సింపుల్‌గా పలావ్ చేసి ఇస్తాం. కాకపోతే రైసు ఎప్పుడూ నానబెట్టుకొని ఉంచుకుంటాం. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా బయలైపోయిందో. ఇంత పర్ఫెక్ట్‌గా బయలు కావడానికి కారణం ఏంటంటే జాజికాయ అండి. జాజికాయ వేస్తే మాత్రం మంచిగా ఉడికిపోతుంది. కొంతమంది పపాయకాయ కూడా వేస్తారు. మీరు ఏదైనా వేయండి. కాకపోతే మాత్రం జాజికాయ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందండి. ఈ విధంగా. ముక్క చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. సింపుల్ అండి. మటన్ పలావ్ చేయడం చాలా 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 సింపుల్. చాలా వంట రాని వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు? వంటలో ఏం కోరుకుంటున్నారనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ వల్ల ఏమవుతుందంటే, నేను నెక్స్ట్ ఏ వంట చేయాలో కూడా నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీ కామెంట్ చూస్తూ నేను రిప్లై ఇచ్చి మీకు ప్రతి ఒక్క కామెంట్‌కి నేను రిప్లై ఇచ్చి నెక్స్ట్ అదే ట్రై చేస్తానండి. అలాగే కొత్తగా ఛానెల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే ఎవరికైనా షేర్ చేయండి కాస్త దయచేసి. అలాగే ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా నాకు ఒకే ఒక్కసారి దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను నేను నెక్స్ట్ అదే వంట చేస్తాను. అలాగే ఛానెల్‌లో రకరకాల బిర్యానీలున్నాయి. మీకు రెస్టారెంట్ సంబంధించినయి, ఫాస్ట్ ఫుడ్ సంబంధించినయి అన్నీ ఉన్నాయండి. మీరు ఒకే ఒక్కసారి ఛానెల్ చూస్తే మాత్రం మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకేనండి. చాలా చాలా థాంక్ యూ. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోవద్దండి. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా థాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.